హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళందరికీ కూడా 9 రకాల ప్రసాదాలు చేయాలనే ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఓపిక లేక, టైం సరిపోక, భారీ పని అని చెప్పి అందుకే నేను ఈరోజు మీకు ఈజీగా 9 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం 5 రకాల రైస్తోనే తయారు చేయొచ్చు. అవి ఏంటంటే చక్కెర పొంగలి, దద్దోజనం, కొబ్బరన్నం, పులిహార, అలాగే పులగం అన్నమాట. వీటిని నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను. అయితే ఇది 4 ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది. ఎవరైనా వచ్చినా కూడా ప్రసాదం ఇవ్వడానికి కూడా సరిపోతుంది. ఫస్ట్ మీరు 5 రకాల రైస్లు కూడా కన్ఫ్యూజన్ లేకుండా విడివిడి గిన్నెల్లో పెట్టుకోండి. పులగం కోసం పెసరపప్పు కూడా కలిపిన బియ్యం ఒకటి, అలాగే దద్దోజనం కోసం ఒక అన్నం, అలాగే కొబ్బరి అన్నం కోసం ఒక అన్నం ఒక కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న గిన్నెలే కాబట్టి సరిపోతాయి. మనం చేయాల్సిందల్లా కొంచెం ఓపిక్గా పనులు చేసుకోవటం అంతే. ఈజీగా ప్రసాదాలు తయారు చేసేయచ్చు. ఈ కుక్కర్ పెట్టిన తర్వాత ఒక మూకుడు తీసుకుని అందులో మనం ఒక చిన్న గ్లాస్ కొలత పెట్టుకున్నాం కదా, ఆ చిన్న గ్లాసులో సగానికి పెసరపప్పు తీసుకుని కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించండి. నేను ఇప్పుడు చక్కెర పొంగల్ రెగ్యులర్ స్టైల్లో కాకుండా గుళ్ళల్లో మనకు ప్రసాదం పెడతారు కదా, ఆ స్టైల్లో తయారు చేస్తున్నాను అనమాట. ఈ నేతిలో బియ్యం దోరగా వేగిన తర్వాత, కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత మనం తీసుకున్న గ్లాసు బియ్యాన్ని కూడా ఇందులో వేసేసి బియ్యం కూడా కొద్దిగా వేగేంత వరకు వేయించాలి. అప్పుడు మెతుకు మెతుకు అంటుకోకుండా మీకు చక్కెర పొంగలి చూడటానికి అలాగే తినటానికి కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇది వేగేలోపు మనం పులిహార అన్నం పెట్టుకుందాం. ఎవరిళ్ళలో అయినా ఎక్కువగా తినేది పులిహార కాబట్టి దీనికి నేను ఒక డబ్బాడు బియ్యం, అంటే ఇంచుమించుగా ఒక 200 గ్రాముల బియ్యం తీసుకున్నాను. దాంట్లోకి ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండుని ఇలాగ కుక్కర్లోనే పెట్టేస్తే మీకు అది కూడా బియ్యంతో పాటు నాని చక్కగా మెత్తగా ఒకసారి నలిపితే సరిపోయేంత ఈజీగా వచ్చేస్తుంది. ఈలోగా మనకి చక్కెర పొంగలి బియ్యం అలాగే పెసరపప్పు కూడా బాగా వేగుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి పోసుకుని 1కి 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుని, అంటే పెసరపప్పు కూడా ఉంది కదా దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని, పెసరపప్పు 1/2 గ్లాస్ పోసాం కాబట్టి 3 గ్లాసులు నీళ్లు పోస్తే సరిపోతుంది. దీన్ని కుక్కర్లో పెట్టుకోవాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే మనం కుక్కర్లో ఒక గిన్నె పెట్టాం కదా అని చెప్పి మూత పెట్టకుండా అలాగే పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఆవిరైన వాటర్ కూడా అందులో వచ్చి వాటరీగా అయిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు మూత పెట్టారనుకోండి, ఎక్స్ట్రా ఆవిరైన వాటర్ ఆ మూత మీద చేరుతుంది, గిన్నెలోకి వెళ్ళదు కాబట్టి అప్పుడు రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పులిహార చక్కెర పొంగలి రైస్ ఉడికేలోపు ఈ కుక్కర్ అయిపోయింది కదా, వీటిల్లో మనం పోపులు వేసుకుందాం. అయితే పులగంలో మనం స్పెషల్గా ఏం చేయాల్సింది ఉండదు. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపితే సరిపోతుంది. లేదంటే ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేస్తే పులిహోర రైస్ కూడా అయిపోతుంది. అప్పుడు అన్ని పోపులు ఒకేసారి వేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఈ కుక్కర్ రాగానే చింతపండు తీసి బయట పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఇంత వేడిగా ఉంటే మనం ఏమీ చేయలేం కదా, అందుకని ఇది ముందు చల్లారాలి. ఆ చల్లారేలోపు మనం చక్కెర పొంగలి కుక్కర్ తీసి దీని సంగతి చూద్దాము. కుక్కర్ ఓపెన్ చేశాను. రైస్ పెసరపప్పు కలిసి చక్కగా ఉడికింది. పులగంలో ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేశాము. ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని ఇప్పుడు మనం గ్లాసున్నర పెసరపప్పు బియ్యం కలిపి గ్లాసున్నర ఉన్నాయి కదా, సేమ్ గ్లాసున్నర బెల్లం ఇందులో వేసి ఆ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. అదంతా కరిగిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు ఈ బియ్యం పెసరపప్పు కలిపిన దాన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడేలోపు మనం కొన్ని జీడిపప్పుల్ని వేయించి పక్కన పెట్టుకుంటే ఇందులో కలపడానికి సరిపోతుంది. ఇందులో కొంచెం ఎక్కువగానే నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత ఈ వేయించిన జీడిపప్పులను కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపి దీన్ని పక్కన పెట్టేసుకోవటమే. చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కొబ్బరి అన్నం పోపు వేద్దాము. దీనికి ఒక కొబ్బరికాయని కొట్టి ఒక చిప్ప మొత్తం ముక్కలు తీసి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా జీడిపప్పు, 4-5 ఎండుమిర్చి వేసి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరిని ఇందులో వేసి పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చిదనం పోయి ఇక వేగిన తర్వాత మనం ఒక గిన్నె రైస్ దీనికోసం ఉంచాం కదా, ఆ రైస్ ఇందులో వేసేసి ఉండలు లేకుండా నలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుని ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. అన్నం ఎక్కువ వేగకూడదు. లైట్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవటం. చాలా ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి అన్నం అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టము. ఇప్పుడు మనం ఇంకొక రైస్ ఐటమ్ దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాము. రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇలా ఒక బౌల్ పెరుగు తీసుకుని దాన్ని ఇలాగా కవ్వంతో అయినా గిలకొట్టచ్చు, లేదంటే స్పూన్తో ఇలా అన్నా కూడా
సరిపోతుంది. అన్నం బాగా చల్లారిన తర్వాత ఈ పెరుగుని రైస్లో కలపాలి. వేడిగా ఉండగా పెరుగు కలిపితే పెరుగు విరిగిపోయినట్లుగా అవుతుంది. అందుకని అన్నం ముందు చల్లారి పెట్టుకుని తర్వాత పెరుగు కలిపితే సరిపోతుంది. ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసి ఈ పోపు అంతా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు మనం పెరుగు అన్నం కలిపిన దాంట్లో సాల్ట్ వేసి ఉంచితే బాగా టేస్టీగా తయారవుతుంది. దద్దోజనం టేస్ట్ అంతా ఈ పోపు బాగా వేగటం మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని పోపుని కరివేపాకు కూడా వేసి బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ పెరుగు అన్నం కలిపిన దాంట్లో వేసి కలిపితే దద్దోజనం రెడీ అయిపోతుంది. ఇవి తయారు చేసేలోపు మన పులిహార అన్నం, చింతపండు కూడా చల్లారి ఉంటాయి. దీన్ని ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అన్నాన్ని అందులో వేసి దాని మీద పసుపు, అలాగే ఒక గరిటెడు నూనె పోసి కొంచెం సేపు అలాగే వదిలేస్తే అన్నం విలువిల్లాడుతూ వస్తుంది. ఈలోగా మనం పోపు వేయటం కోసం ఒక మూకుట్లో 2 గరిటెల నూనెని తీసుకోవాలి. మధ్యలో అన్నాన్ని ఇలా ఒకసారి కలుపుతూ ఉంటే విడివిడిగా అయిపోతూ ఉంటుంది. ఈ నూనె కాగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు వరకు పల్లీలు వేయాలి. ఫస్ట్ పల్లీలు వేయటం వల్ల అవి బాగా వేగి కరకరలాడుతూ ఉంటాయి. అందరూ ఎక్కువ ఇష్టంగా తినేది పులిహారే కాబట్టి దీంట్లో పోపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక 7-8 ఎండుమిర్చి కట్ చేసిన ముక్కలు, 7-8 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోపు మన చింతపండుని ఒక్కసారి ఇలా అనగానే మొత్తం గుజ్జంతా బయటికి వచ్చేస్తుంది. బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగు కూడా వేసి అది కూడా వేగిన తర్వాత కరివేపాకుని ఇలా చేతితో తుంచి కనుక వేసినట్లయితే ఆ ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది. అందుకని కొంచెం ముక్కలుగా తుంచి వేస్తే బాగుంటుంది. ఇది వేగిన తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా ఈ పోపులో వేసేసి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు వేయించాలి. ఇలా చేయటం వల్ల ఈ చింతపండుని, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి కూడా పీల్చుకుని అవి కూడా కమ్మగా ఉంటాయి. చింతపండు గుజ్జు ఉడుకుతున్నప్పుడే ఇందులో సరిపడా సాల్ట్ వేసేస్తే అన్ని టేస్ట్లు మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టేస్ట్ ఎన్హాన్స్ చేయటం కోసం ఒక చిన్న స్పూన్ పంచదార ఇందులో వేసినట్లయితే మరింత టేస్ట్ వస్తుంది. ఇలా చింతపండు గుజ్జులోంచి ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత దీన్ని రైస్ పైన వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. యాక్చువల్గా పులిహార చేతితో కలిపితే మరింత టేస్ట్గా ఉంటుంది. అయితే ఇది బాగా వేడిగా ఉంది కాబట్టి నేను చల్లారిన తర్వాత చేతితో కలుపుతామని ప్రస్తుతం గరిటతో కలిపాను అనమాట. ఎంతో టేస్టీ మౌత్ వాటరింగ్ పులిహార రెడీ అయిపోయింది. ఇప్పుడు మన 5 రకాల అన్నాలు రెడీ అయిపోయినట్టే. దద్దోజనంలో ఇలా దానిమ్మ గింజలు కలిపితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో మనం ఆల్రెడీ 5 రకాలు తయారు చేసేసాము. ఇంకా 4 చేస్తే సరిపోతుంది. చూసారా, ఇవి మొత్తం చేయటానికి 1/2 అవర్ కూడా టైం తీసుకోదు. కాబట్టి వీటిని తయారు చేయడం చాలా ఈజీ. వీటిని మనం ఇప్పుడు ప్రసాదాల కోసం తయారు చేసాము. అలా కాకుండా మీరు ఎప్పుడైనా సింపుల్గా అయిపోవాలంటే కూడా 5 ఏ ఒక్కదాన్ని తయారు చేసినా కూడా వితిన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి. ఇంకా మనం మిగిలిన ప్రసాదాలు 4 గురించి చూద్దాం. అందులో మనం మెయిన్గా తయారు చేయవలసింది గారెలు. కొంతమందికి ఈ గారెలు తయారు చేసే ఉంటుంది, కొంతమందికి వడలు తయారు చేసే అలవాటు ఉంటుంది. ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. అన్నిటి విధానం, పద్ధతి ఒకటే, కాకపోతే మినపగుళ్ళు బదులు శనగలు వాడతారు అంతే. ఈ మినపప్పు నానబెట్టేటప్పుడే నేను ఒక గుప్పెడు పొట్టు మినపప్పును కూడా ఇందులో వేసి 4 గంటలు నానబెట్టాను. ఇలా చేయటం వల్ల గారెలు గుల్లగా వస్తాయి. పప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న ముక్క అల్లం ముక్కను కూడా వేసి దీన్ని గ్రైండర్లో వేసాను. అయితే వడలైతే శనగల్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టాల్సి ఉంటుంది. రుబ్బటం అయిపోయింది. ఒక మూకుడు పెట్టి దీంట్లో మనం 1/4 వంతు వరకు ఆయిల్ ని పోసుకోవాలి. పిండిని రుబ్బేటప్పుడు ఇందులో ఎక్కువగా నీళ్లు పోయకుండా కొంచెం గట్టిగా వచ్చేటట్టు రుబ్బుకుంటే గారెలు వేయటానికి ఈజీగా ఉంటుంది. పిండిలో కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు వేసి దీన్ని తడి చేత్తో కలుపుకోవాలి. పొడి చేత్తో అయితే మనకి పిండి చేతికి అతుక్కుపోతూ ఉంటుంది. అందుకని తడి చేత్తో కలిపితే కనుక చాలా తక్కువ అంటుతుంది అన్నమాట. నూనె బాగా కాగిన తర్వాత పిండిని ఇలా మొత్తంగా కలుపుకున్నాం కదా, దీన్ని తడి చెయ్యి చేసుకుని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని చేతిలో అరచేతులు నొక్కి దానికి హోల్ పెట్టి నెమ్మదిగా నూనెలో జారవిడ్చాలి. అయితే కొత్తగా గారెలు అవి చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆయిల్ చిందుతుంది అనమాట చేతి మీదకి. అందుకని ఓ పక్కగా మీరు జారవిచ్చినట్లయితే చేతి మీదకి రాకుండా ఉంటుంది. నాకు అలవాటు ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గా వేసాను. అలవాటు లేని వాళ్ళు నెమ్మదిగా చూసి వేయండి. అలాగే మూకుట్లో ఎన్ని గారెలు పడతాయి అన్ని మాత్రమే వేయండి. ఇరుకిరుగ్గా వేసేస్తే అవి వేగటానికి ప్లేస్ లేక డిఫరెంట్ షేప్లో వచ్చే అవకాశం ఉంది. అందుకని మీరు అందులో చూసి ఎన్ని గారెలు పడతాయో అన్ని మాత్రమే వేయండి. నేను పెట్టిన మూకుడు చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇందులో 5 మాత్రమే పట్టాయి. అలాగా మీరు చూసుకుని వేసుకోండి. గారెలు కరకరలు ఆడాలనుకునే వాళ్ళు కొంచెం ఎర్రగా వేయించుకుంటారు. మా ఇంట్లో ఎర్రగానే ఇష్టపడతారు అనమాట. అందుకని నేను ఎక్కువగా వేయించాను. మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ముందు గారెలు బయటకు తీసేస్తే సరిపోతుంది. వడలకు కూడా సేమ్ పద్ధతి ఫాలో అయితే సరిపోతుంది. అయితే వడలు కూడా వేస్తే ఇంకొక ఐటెం లాగా ఉంటుంది అనమాట. అయితే నేను ఇక్కడ వడలను వేయలేదు. వడలకు బదులు శనగలు సాదాలు ఇద్దాం అనుకుంటున్నాను.
అలాగే మీరు నైవేద్యం కింద తమలపాకు బజ్జీలు వేసుకోవచ్చు, వంకాయ బజ్జీ ఇలాంటివి కూడా వేసుకుని నైవేద్యం పెట్టచ్చు. లేకపోతే చిన్ని చిన్ని పూరీలు పంచదార చల్లి అవి కూడా నైవేద్యం పెట్టచ్చు. ఏదైనా భారీగా చేయలేము అనుకునే వాళ్ళు గారెలైన వడలైన ఏవైనా 9 వస్తే సరిపోతుంది. అమ్మవారికి 9 సంఖ్య చాలా ఇష్టం కదా, అందుకని 9 చేయటం మంచిది. ఇంకా నేను ఒక చిన్న గ్లాస్ శనగల్ని రాత్రంతా నానబెట్టాను. ఇలా ఎక్కువ నానితే కొద్దిగా మొలకలు కూడా వస్తాయి. వీటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి మూత వచ్చిన తర్వాత ఒక మూకుడు పెట్టుకుని ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేయచ్చు. అయితే నేను నెయ్యే వేసాను అనమాట. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని 2-3 ఎండుమిర్చి కూడా వేసుకుని ఇది బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అది కూడా వేగిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న శనగలు నీళ్లు వచ్చేసి వాటిని ఇందులో వేసేయాలి. కొద్దిగా నీళ్లున్నా ఏం పర్వాలేదు, వీటిని ఇందులో వేసేసి బాగా కలిపి కొద్దిగా ఉడకనివ్వాలి. ఆ నీళ్లు మొత్తం ఎగిరిన తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి నీళ్ళన్నీ పోయేంత వరకు దీన్ని వేయించాలి. ఇలా వేయించడం వల్ల ఇందులో ఉన్న కారం, ఉప్పు శనగలకి బాగా పట్టుకుని చాలా టేస్టీగా తయారవుతుంది. మీకు ఇష్టమైన వాళ్ళు దీంట్లో కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుని వేయించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటే గుళ్ళల్లో పెట్టే శనగల ప్రసాదం రెడీ అయినట్టే. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి బేసిన్ హల్వా. దీనికి మనం ప్యూర్ బేసిన్ అంటే ప్యూర్ శనగపిండిని తీసుకుందాము. ఈ శనగపిండిని తీసుకుని ఒక మూకుడు తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఒక చిన్న గ్లాసుడు శనగపిండిని తీసుకుని ఈ నేతిలో వేసి బాగా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా వేగితే ప్రసాదం అంత టేస్ట్ గా ఉంటుంది. చాలా మంది ఇళ్లలో శ్రావణ శుక్రవారానికి పూర్ణం బూరెలు చేసే అలవాటు సాంప్రదాయం ఉంటుంది. అయితే నా ఛానల్లో బూరెలు, బొబ్బట్లు చాలా ఈజీగా చేసే విధానాన్ని ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. లక్ష్మీ వ్రతం దగ్గరికి వచ్చేసింది కదా, అందరూ అన్ని ఏర్పాట్లతోటి రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ ప్రసాదాల వీడియో చూసి మీ కామెంట్స్ తెలియజేయటం మర్చిపోకండి. అలాగే రేపు అమ్మవారికి ఈజీగా చీర కట్టే విధానాన్ని కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది వెంటనే మీకు రీచ్ అవ్వాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. శనగపిండి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసుడు వాటరు అలాగే 1 గ్లాసున్నర పంచదార వేసి బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా కరిగేలోపు మనం వేయించి పెట్టుకున్న శనగపిండిలో ఏమైనా చిన్న చిన్న ఉండలు ఉన్నాయేమో చూసుకుని వాటిని మెత్తగా నలిపితే ఉండలు లేకుండా హల్వా బాగా వస్తుంది. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మనం నలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసేసి బాగా కలిపి కొద్దిగా నెయ్యి వేసి ఇది ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అలాగే మనం ఇంకొక మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా జీడిపప్పులు వేయించి ఇందులో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా దగ్గర పడిన తర్వాత ఈ జీడిపప్పులు కూడా ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవటమే, అంతే. ఇది చూడటానికి మనకి లిక్విడ్గా కనపడుతుంది కానీ కొద్దిగా చల్లారిన తర్వాత స్పూన్తో తినే విధంగానే తయారవుతుంది. అందుకని మనం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీన్ని గిన్నెలోకి తీసేసుకోవాలి, లేకపోతే ఇది గట్టిగా అయిపోయి పొడి పొడిగా అయిపోతుంది. 8 రకాల ప్రసాదాలు తయారు చేశాం కదా, బూరెల కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆ వరలక్ష్మీదేవి దయ వల్ల మీ అందరి ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో నిండాలని కోరుకుంటున్నాను.